నమస్తే అండి. పద్మజ ఖండవిల్లి వ్లాగ్స్ ఛానల్కి స్వాగతం. పంచారామ క్షేత్రాల్లో ఒకటైన ద్రాక్షారామానికి చుట్టూ ఉన్న నక్షత్ర పాదశివాలయాల సిరీస్లో భాగంగా ఈరోజు మనం ద్రాక్షారామ క్షేత్రానికి ఈశాన్య దిశగా సుమారు ఒక 8 కిలోమీటర్ల దూరంలో ఉన్న అండంగి క్షేత్రంలో ఉన్న ఆలయాన్ని చూద్దామండి. ఇక్కడ స్వామివారు శ్రీ పార్వతీ సమేత శ్రీ మల్లేశ్వర స్వామివారిగా మనకి దర్శనమిస్తారు. ఈ మల్లేశ్వర లింగము మృగశిర నక్షత్రం 3వ పాదానికి చెందినది. ఇక్కడ ఈ రాశిలో జన్మించిన వారికి అభిషేక శాంతులు నిర్వహిస్తూ ఉంటారు. ఈ ఆలయ ప్రాంగణం చాలా విశాలంగా ఉంటుంది. ప్రధానాలయం తూర్పు అభిముఖంగా ఉంటుంది. ఆలయ ప్రాంగణంలో ధ్వజస్తంభం, ప్రధానాలయం, చండీశ్వరుడు, శ్రీ వల్లీ దేవస్థాన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మొదలైన వారి సన్నిధులు ఉంటాయి. అలాగే ఇక్కడ శివకోటి స్తూపం కూడా ఉంటుందండి. ముఖమండపంలో నంది విగ్రహం ఉంటుంది. ఈ ఆలయంకి దగ్గరలో మనకి కోనేరు కూడా ఉంటుందండి. చాలా బాగుంటుంది. అక్కడ పెద్ద శివ విగ్రహం పెడదామని సంకల్పం అనుకున్నారట, కానీ ఏ కారణం వల్ల అవ్వలేదని మాకు పూజారి గారు చెప్పారు. వెనకాల మనం కోనేరు కూడా దర్శించుకోవచ్చు. గర్భాలయంలో శ్రీ మల్లేశ్వర లింగం దర్శనమిస్తుంది. స్వామివారికి పక్కనే శ్రీ పార్వతీదేవి కొలువుతీరు ఉంటారు. ఈ స్వామిని సేవించిన వారు విశేష ఫలాలను పొందగలరని భక్తుల విశ్వాసం. ఈ ఆలయంలో ప్రతినిత్యం అర్చనలు, అభిషేకాలు, అలాగే మృగశిర నక్షత్రం 3వ పాదంలో పుట్టిన శిశువులకి శాంతులు నిర్వహిస్తూ ఉంటారు. మృగశిర నక్షత్రం జన్మ నక్షత్రమైన నామ నక్షత్రమైనా సరే వారు ఈ ఆలయాన్ని దర్శించుకోవడం వలన ఎలాంటి గ్రహదోషాలున్నా నివారణ అవుతాయని చెప్పబడి ఉందండి. అలాగే మృగశిర నక్షత్రం 3వ పాదంలో జన్మించిన వాళ్ళు పుట్టినరోజులు, పెళ్లి రోజు లాంటి ప్రత్యేకమైన రోజుల్లో కూడా ఇక్కడ స్వామిని దర్శనం చేసుకుంటారు. అంతేకాకుండా మనకి నెలలో మృగశిర నక్షత్రం వచ్చే రోజున ఇక్కడ స్వామికి అభిషేకం చేయించుకోవడం కూడా చాలా విశేషంగా భావిస్తూ ఉంటారు. ప్రతి సంవత్సరం వైశాఖ శుద్ధ ఏకాదశి రోజున ఇక్కడ మల్లేశ్వర స్వామివారి కళ్యాణం జరుగుతూ ఉంటుంది. ఆలయంలో కార్తీక మాసంలో విశేష పూజలు, అభిషేకాలు కూడా జరుగుతూ ఉంటాయి. కార్తీక పౌర్ణమి నాడు జ్వాలాతోరణం కూడా చేస్తారు. మార్గశిర మాసంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి కూడా చాలా ఘనంగా నిర్వహిస్తారు. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ కూడా చేయండి. మళ్ళీ రేపు మరో వీడియోతో మీ ముందుకు వస్తానండి. నమస్తే.